Hi guys, let's welcome medical coding. Now we are discussing about HIV. Coming to chapter, code only confirmed cases means only for confirmation codes మాత్రమే HIV codes ఇవ్వాలి. Second point, patients admitted for HIV related conditions. HIV రిలేటెడ్ కండిషన్స్ ద్వారా అడ్మిట్ అవుతే ఫస్ట్ HIV డిసీజ్ కోడ్ ఇచ్చి తర్వాత దాని రిలేటెడ్ తర్వాత వచ్చే డిసీజ్ కోడ్స్ ఇస్తారు. నెక్స్ట్, పేషెంట్ విత్ HIV డిసీజ్ అడ్మిటెడ్ ఫర్ అన్రిలేటెడ్ కండిషన్స్, ప్రైమరీ కోడ్ ఏమి ఇస్తారంటే అన్రిలేటెడ్ కండిషన్స్ ఇచ్చి తర్వాత HIV డిసీజ్ కోడ్స్ సెకండరీ ఇస్తారు. నెక్స్ట్, వెదర్ ద పేషెంట్ ఈజ్ న్యూలీ డయాగ్నోస్డ్, డైరెక్ట్ క్వశ్చన్. అసిమ్టమాటిక్ హ్యూమన్ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్ మీన్స్ here HIV chapter 2 is there. One is symptomatic, another one is asymptomatic. Asymptomatic means HIV positive like that, Z21 series. Symptomatic means HIV disease, AIDS ఇలా వస్తే symptomatic అవుతుంది. Patient with inconclusive HIV serology means ఇన్కన్క్లూజివ్ వచ్చినప్పుడు HIV సిరాలజీ కోడ్ సపరేట్ ఉంటుంది. అప్పుడు మనము సిమ్టమాటిక్ ఇవ్వడు, అసిమ్టమాటిక్ ఇవ్వడు, R75 కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్, ప్రీవియస్లీ డయాగ్నోస్డ్ HIV రిలేటెడ్ ఇల్నెస్. ఎప్పుడైనా HIV డిసీజ్ వన్స్ వచ్చిందన తర్వాత ఎప్పుడైనా మనం కోడు HIV డిసీజ్ వచ్చిన తర్వాత వచ్చి ఎప్పుడు తర్వాత కోడ్స్ వచ్చినా కూడా తర్వాత ఏంటంటే B20 మాత్రమే యూజ్ చేయాలి. నెవర్ యూజ్ R75 కానీ Z21 కానీ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ కోడ్, HIV ఇన్ఫెక్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ అండ్ ప్యూర్పేరియం వచ్చినప్పుడు వచ్చేసి ప్రెగ్నెన్సీ O సిరీస్ కోడ్స్ ఇవ్వాలి. O98.712 ఫస్ట్ వస్తుంది, సెకండ్ వచ్చి B20 వస్తుంది, అది సిమ్టమాటిక్. అసిమ్టమాటిక్ అంటే O98.712 వచ్చి Z21 సెకండరీ వస్తుంది. నెక్స్ట్, ఎన్కౌంటర్ ఫర్ టెస్టింగ్ ఫర్ HIV, ఎన్కౌంటర్ ఫర్ స్క్రీనింగ్ ఆఫ్ హ్యూమన్ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్ వస్తే Z11.4 వస్తుంది. అదే మనం చెక్ చేయించుకున్న తర్వాత నెగిటివ్ రిజల్ట్ వచ్చిందనుకో Z71.7 వస్తుంది.